నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తున్నది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు, ప్రముఖులు. చెదురుమదురు సంఘటనల మినహా పోలింగ్ ప్రశాంతం. మొరాయించిన ఈవీఎంలు, ప్రహసనంగా మాక్ పోలింగ్. ఏలూరులో తప్పని ఉద్రిక్తత, మధ్యాహ్నం నుండి ముమ్మరంగా పోలింగ్. ఓటు వేసిన ఉన్నతాధికారులు. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా ఓటు వేశారు. దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన సతీమణి రాధారాణి తన స్వగ్రామమైన పెదవేగి మండలంలోని దుగ్గిరాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఆయన సతీమణి రేణుకలు ఏలూరు పవర్పేటలోని మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ ద్వారకా తిరుమల మండలం ఈస్ట్ ఎడవెల్లి గ్రామంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏలూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని ఏలూరు శ్రీరామ్ నగర్లోని 47వ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చింతలపూడి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఉన్నమట్ల ఎలీజా చింతలపూడిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు ఏలూరు పవర్పేటలోని మున్సిపల్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు ఏలూరు మినీ బైపాస్ రోడ్డులోని మత్స్యశాఖ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన స్పేస్ సార్
జిల్లాలో 2 లోక్సభ 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు గురువారం జరిగిన పోలింగ్ గతానికి భిన్నంగా ఘర్షణలు, దాడులు, బహిష్కరణలు, ఈవీఎంల మొరాయింపు తదితర అవాంతరాల మధ్య ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం సమయం వరకు కేవలం 28% నమోదైన పోలింగ్ ఆ తర్వాత ఊపందుకుని సాయంత్రం 5 గంటల సమయానికి దాదాపు 65% చేరుకుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావలసి ఉండగా జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని చోట్ల గంట తర్వాత మరికొన్ని చోట్ల 2 గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించారు. ప్రధాన పార్టీల మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు శక్తి మేర ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించాయని చెప్పాలి. జిల్లా కేంద్రమైన ఏలూరుతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అధికారపక్షం, వైకాపా పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. మొత్తం మీద జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి గంట ముందు మాక్ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఈవీఎంలు మొరాయించడంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ప్రహసనంగా మారింది. గురువారం ఉదయం 5:30 అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం, మరికొన్ని చోట్ల వీవీప్యాడ్లు సక్రమంగా పనిచేయకపోవడం వంటి కారణాల వల్ల అనుకున్న సమయానికి మాక్ పోలింగ్ నిర్వహించలేకపోయారు. దీంతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
జిల్లా కేంద్రమైన ఏలూరు అసెంబ్లీ పరిధిలోని గురువారం ఎన్నికల పోలింగ్ చెదురుమదురు సంఘటనల మినహా ప్రశాంతంగానే ముగిసిందని చెప్పవచ్చు. ఉదయం మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్న సమయానికి ఊపందుకుని గడువు ముగిసిన తర్వాత కూడా కొనసాగడం విశేషం. ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా ఈవీఎంలు వీవీప్యాడ్లు మొరాయించడంతో మాక్ పోలింగ్ ఆలస్యంగా నిర్వహించారు. దీంతో 7 గంటలకు ప్రారంభం కావలసిన పోలింగ్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో గంటకు పైగా ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే ఓటు వేసేందుకు వచ్చిన పలువురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. వీరంతా మధ్యాహ్నం సమయం తర్వాత పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో అన్ని చోట్ల ఓటర్లతో బారులు తీరిన దృశ్యాలు దర్శనమిచ్చాయి. మరోవైపు పలు చోట్ల టీడీపీ వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకునే పరిస్థితి, అదుపు తప్పి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితికి దారితీసింది. ఏలూరు మండలం శనివారపేటలో వైకాపా కార్యకర్తలు ఓటర్లకు సొమ్ములు పంచుతున్నారన్న సమాచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి స్వయంగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్ల ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ సందర్భంగా జరిగిన దాడిలో టీడీపీ నేత చల్లా ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. వెనువెంటనే ఆయన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అదేవిధంగా గాయపడిన ప్రతిపక్ష పార్టీ కార్యకర్తను కూడా ఆసుపత్రికి తరలించారు. ఇటువంటి సంఘటనలే మరికొన్ని చోట్ల చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి సద్దుమణిగింది. శనివారపేటలో 143 బూత్ నెంబర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని చెప్పి సమాచారం వస్తే కంప్యూటర్ ప్రసాద్ అక్కడ వెళ్ళడం జరిగింది. తర్వాత ఫోన్ చేస్తే నేను కూడా పోయాం అక్కడికి. ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, ప్రశాంతంగా పోలింగ్ చేస్తుంటే ఇదేం పద్ధతిని అడిగారు. మేము ఇద్దరం ఉండడం వల్ల కంప్యూటర్ ప్రసాద్ని వాళ్ళు అక్కడ లాగి చొక్కా చించడం జరిగింది. ఒకళ్ళిద్దరు కూడా చేయి చేసుకోవడం జరిగింది. దాని మీద మేము కూడా పోలీసుతో సమాచారం అందించాం. ఈలోగా మా పరువులు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా మరి దౌర్జన్యకాండలో పాల్పడుతూ వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ వాళ్ళ చొక్కాకి ఏదైతే సాక్ష్యంలో ఉందో ఈ రోజున అదేంటంటే ప్రశాంత్ కిషోర్ గారి డైరెక్షన్లో లేనటువంటి దెబ్బలు కూడా వాళ్ళు కోడి రత్నాన్ని పొంగులుకొని
టీవీ ముందుకు వచ్చి వాళ్ళు ఏదో మేము పుట్టినట్టుగా చిత్రీకరిస్తున్నారు. ప్రజలు ఈ వాస్తవాలు గమనించాలి. ఎవరు కూడా అపోహలు తాగు లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ 5 గంటల వరకు కూడా కుర్రోళ్ళు ఎవరు కూడా ఎక్కడ కూడా రెచ్చిపోకుండా ఉండాలని చెప్పి ఏలూరు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కొడుతున్నా. చూసుకున్నాను, నా దగ్గరే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏలూరు అంతా ఇక్కడేదో గొడవ చేసి ఏలూరు అంతా పోలింగ్ అవ్వాలని ఓడిపోతామని భయంతో ఉక్రోషంతో చేస్తున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా మన వాళ్ళు ఎవరిని ప్రశాంతంగా పోలింగ్ జరిగేట్టు మీరు చూసుకోండి. రాజుకు నేను ఉన్నాను, రాజుకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, నా దగ్గరే ఉన్నాడు. నేనే జాగ్రత్తగా స్టేషన్లో పెట్టి కొంచెం బయటకు వస్తే మళ్ళీ అతను కోపంగా ఉంటాడు. వద్దు, నా దగ్గర కొంచెం ప్రశాంతంగా అతను చేసే పని మీరు చేయండి. మన ఓట్లు ఏదైతే ఉన్నాయో మన వాళ్ళని ఇంటి దగ్గర తీసుకొచ్చి కొంచెం భయం లేకుండా ధైర్యం చెప్పి ఆ పని చూడండి.